అక్క చెప్పండి ఎట్లా చూడొచ్చు? కేటీఆర్ గారు నిజంగా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు రాముని గుడి కట్టిన రామదాస్‌కే నిందలు తప్పలేదు. కేటీఆర్ గారు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలనే ఉద్దేశంతోటే ఈ కార్ రేసుకు నిర్వహించడం జరిగింది. కానీ ఏం జరిగింది? దాంట్లో అసలు ఏమీ జరగలే. కొండను తవ్వి ఎలకను తీసిండ్రు అన్నట్టుగా ఉన్నది. ఆయన మీద కక్షపూరితంగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కేసుల పాలు చేసి నిందల పాలు చేద్దామని చూసిర్రు. ఇప్పటికీ కూడా అది కోర్టు ఇంకా నిర్ధారణలు కాలేదు. అదేంటంటే నిరాధారమైన ఆరోపణలతోటే తిరుగుతున్నది తప్ప ఎలాంటి ఆధారాలు లేకుండా తిరుగుతున్నది. కేటీఆర్ గారు తప్పు చెయ్యరు. ఆయన ఒకవేళ తప్పు తీస్తే దగ్గర తీసుకొచ్చి ఉరిదీయండి. ఏ శిక్షకైనా మేము రెడీగా ఉన్నాము. అంటే 55,000 కోట్లు 55 కోట్లు ఏదైతే ఉందో అది హెచ్ఎండి నిధులు దుర్వినియోగం చేశారు. ఎలక్షన్ కోడ్ ని ఉల్లంఘించి మరి ట్రాన్సాక్షన్ చేశారని కూడా చెప్తా ఉన్నారు ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినట్లయితే ఈసీ దగ్గర నుంచి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా? ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిండు కేటీఆర్ గారని. మరి దాంట్లో వాస్తవాలు ఉన్నాయా? ఎవరు కేసు పెట్టలేదు కదా. మరి ఎందుకు ఈ కాంగ్రెసే ఉలికి పడుతున్నది? ఏందంటే 6 గ్యారంటీలను అమలు చేయలేక 420 హామీలను తప్పుదారి పట్టించడానికి మాత్రమే కేటీఆర్ మీద ఇదంతా తిప్పుతున్నారు. అల్లు అర్జున్ కేసు అయిపోయింది. 6 గ్యారంటీలను అమలు చేస్తా అన్న రేవంత్ రెడ్డి అనేటాయనే 6 గ్యారంటీలు కాదు చేసేది 6 సార్ల కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేసిండు. జన్వాడ అన్నాడు, డ్రగ్స్ కేసు అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఫోన్ ట్యాపింగ్ అన్నాడు, లగచర్ల లడాయి కేటీఆర్ గారి మీద తిప్పుదామని చూసిండు. అన్నిట్లా ఫెయిల్ అయిపోయింది. ఇక ఫార్మర్లది ఇది మాత్రము సక్సెస్ అయ్యి ఏదో చేద్దామని చూస్తున్నాడు. చూద్దాం ఎన్ని రోజులు ఇలాంటి కుట్రపూరితమైన కక్షపూరితమైన రాజకీయాలు చేస్తాడో. మేము అన్నిటికీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. దేనికంటే దానికి రెడీగా ఉన్నాము. అంటే ఒక పక్క బీఆర్ఎస్ నాయకులందరూ అది అసలు ఫాల్స్ కేసు, అది కేసే కాదని చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళేమో రేవంత్ రెడ్డి ముఖ్యంగా ప్రధానంగా రేవంత్ రెడ్డి ఎవరైనా మా సోదరులైనా కూడా మా సోదరిమణులైనా కూడా ఖచ్చితంగా వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఇలాంటి తప్పిదాలు చేస్తే అని చెప్పిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఏమంటారు మీరేం? చట్టాల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాన్ని కూల్చాలని పట్టపగలు బ్యాగు సంచులతోటి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అనేటోడు. ఆ దొంగ ఏం చేస్తాడంటే అందరినీ దొంగ అనే నిందలు వేద్దామనేది చూస్తున్నాడు తప్ప ఏమీ లేదు. ఇది ఫాల్స్ కేసు అంతే. ఇప్పుడు 9వ తారీఖున ఏదైతే విచారణకు మళ్ళీ రమ్మంటున్నారో ఆ రోజు ఎట్లా ఉండబోతుంది? మళ్ళీ అడ్వకేట్స్ ని ఏమైనా ఎలో చేయమని చెప్తే ఆ రోజు కూడా మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి చూడొచ్చా? లేకుంటే ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు కోర్టు తీర్పు క్వాష్ పిటిషన్ కొట్టేసింది కాబట్టి వాళ్ళకు అనుగుణంగా మనం నడుచుకునే అవకాశం ఏమన్నా ఉందంటారు? ఇప్పుడు క్యాష్ పిటిషన్ ని కొట్టేసింది. దానివల్ల ఏదో కేటీఆర్ గారు తప్పు చేసిండు అనేది అయితే కాదు. అంటే విచారణ జరుగుతూ ఉన్నది, కొనసాగుతుంది. అన్ని విచారణలకు ఆయనే హాజరవుతారు. అంటే న్యాయాల మీద, చట్టాల మీద మాకు నమ్మకం ఉన్నది. మేము న్యాయస్థానాల్లో తెలుసుకుంటాం. అంటే ఆల్రెడీ నాట్ టు అరెస్ట్ అనేది ఇచ్చింది. ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఎత్తేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి నిజంగానే అరెస్ట్ అయితే ఒకవేళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఒక్క కేటీఆర్ గారు అరెస్ట్ అయితే 100 కేటీఆర్ గారు 1000 కేటీఆర్ గారు బయలుదేరుతారు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించుడే ప్రతి తెలంగాణ బిడ్డ. 420 హామీలు నువ్వు ఏవైతే ఇచ్చినావో వాటన్నిటి గురించి కూడా కొట్లాడతామో. దీన్ని వేసుకొని కేటీఆర్ గారు అరెస్ట్ అనేసి 10-15 రోజులు తిప్పుదామని చూస్తానో. రైతు భరోసా ఏదైతే నువ్వు 15,000 ఇస్తామని చెప్పినవో, ఇప్పుడు నిన్నేదో కమిటీలు కాలయాపన అది అని చెప్పేసి ఒక కమిటీ వేసి 12,000 ఇస్తా అని చెప్తున్నాడు కదా. అది డైవర్ట్ కావడానికే కేటీఆర్ గారి అరెస్ట్ అనేది ముందట పెట్టిండు. ప్రతి దాంట్లో నిన్ను నిలదీసుడు పక్క. నీది డి ఫార్ములా ఏంటంటే దోపిడీ ఫార్ములా. నీ దోపిడీ ఫార్ములను ఎండగడుతున్నాడు కేటీఆర్ కాబట్టే నీ అన్నదమ్ముల మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు. మీరేవైతే చేస్తున్నారో అవన్నిటిని తిప్పి కొడుతున్నాడు కాబట్టి, ప్రజలకు దోపిడీ చేస్తున్నారు కాబట్టి, అవన్నీ దోపిడీలను తిప్పి కొడుతున్నాడు కాబట్టి కేటీఆర్ అన్న మీద కక్షపూరితమైన వ్యవహారాలు చేస్తున్నారు. ఎంత కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా నిజం నిప్పు లాంటిది బయటికి వస్తుంది. అంటే నిజం గడప దాటే ముందు అబద్ధం ఊరేగుతుంది అది అన్న ఉంటది కదా ఒక సామెత. అబద్ధం ఎంత ఊరేగినా కూడా నిజం నిప్పులాగా బయటికి వస్తుంది. బయట జనాలందరికీ తెలుసు. ఫస్ట్ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే చెప్పిన విషయం ఏంది? కేసీఆర్ గారిని జైల్లేస్తా, కేటీఆర్ గారిని జైల్లేస్తా, ప్రతి ఒక్కరిని ప్రశ్నించిన గొంతులను జైల్లేస్తా. ఇవే కదా మాటలు. ఇవన్నీ జనాలందరికీ అర్థమైపోయింది. ఈ 13 నెలల కాలంలో ఒక్క నెల రోజుల పాటే ఈయన వ్యవహారము, ఈయన పాలన అనేది ప్రజలకు విసుగుబుట్టి ఈయన మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ వ్యతిరేకతను కప్పిపుచ్చడానికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు కేటీఆర్ గారు.
ఉద్యమ నాయకుడి కొడుకు, ఎలాంటి తప్పు చేయడు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి మాత్రమే ఈ ఫార్ములా రేసును తీసుకొచ్చిండు. అది నిర్వహిద్దామనుకున్నాడు, దానికి ఎంట్రీ ఫీజు కట్టిండు. ఎక్కడ ఎలాంటి అవకతవకలు కానీ జరగలేదు. అందరికీ తెలిసిన విషయమే, రేవంత్ రెడ్డి కూడా తెలుసు. కానీ ఎక్కడో ఒక దగ్గర ఆయనను అబాసు పాలు చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ కుట్రలో భాగంగానే చేస్తున్నాడు. అయితే ఇప్పుడు కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏమైనా సైలెంట్ గా ఉండే అవకాశం ఉందని చెప్పి అలాంటి కుట్ర ఏమైనా చేస్తారు అనుకోవచ్చా? ఇప్పుడు సైలెంట్ గా ఉంటాడు అనుకొని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు కావచ్చు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఏది సైలెంట్ అయిపోదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నీ మీద యుద్ధం ప్రకటిస్తారు. నీ 6 గ్యారంటీలను మర్చిపోతారు అనేసి నువ్వు ఇట్లా అరెస్ట్ చేద్దామని చూస్తున్నావు కావచ్చు. కేటీఆర్ గారు ప్రతి ఒక్క విషయంలో అంటే మన ఏంటిది మూసీ ప్రక్షాళన కానివ్వండి, బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అనేసి హైదరాబాదితుల పక్షాన కానివ్వండి, రైతుల పక్షాన కానివ్వండి, అందరి పక్షాన కొట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన మీద ఏదో ఒక కేసులో ఇరికించి లోపలేద్దామని చూస్తున్నాడు. ఇవన్నీ సమసిపోతాయి, ఇవన్నీ ఎవరు అడగరు అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కరు ఈ రోజు అరెస్ట్ చేస్తాడా, రేపు అరెస్ట్ చేస్తాడా, ఎల్లుండి అరెస్ట్ చేస్తాడా, ఇంకో నెలకు అరెస్ట్ చేస్తాడా, అరెస్ట్ చేస్తే చేసుకోనియండి. కానీ ఏది మాత్రం అడగకుండా ఊకోము. ఆయన మీద ప్రతి దగ్గర కొట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాము. రేవంత్ రెడ్డి అనేటోడు అధికారంలోకి రావడానికి దొంగ చాటున అలవి కాని హామీలు ఇచ్చిండు. ఆ హామీల గురించి అడుగడుగున ఆయన నిలదీస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరం కేటీఆర్లు అవుతాం. ఇప్పుడు ఇక ఆయనకేందో చుక్కలు చూపిస్తాం. ఇక ఏమో అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు, చుక్కలు చూపించుడు పక్కా ఇంకా ఇప్పటి నుంచి ఇంకా